అంకుల్ మీరు షాప కాదు గొరిల్లా. నేను చెప్పేదాకా మీకు కూడా తెలియదుగా మీకు గొరిల్లా అని. ఏం చెప్తాను అంకుల్? ఏ ఏడ పడతాడు పోయొద్దు, అది వాష్రూమ్లోకి వెళ్ళాలి. లే ఏడ పడతాడు పోయక రాదు. చీ 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 సిగ్గులే. హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ సిరీస్ ఆఫ్ రోబ్లాక్స్లో మనం ఈరోజు బ్లాక్స్ ఫ్రూట్స్ అయితే ఆడబోతున్నాం. మనం ఫస్ట్ టైం మన ఛానల్లో బ్లాక్స్ ఫ్రూట్స్ సంబంధించిన వీడియో పెట్టడం. బ్లాక్స్ ఫ్రూటే కాదు, రోబ్లాక్స్లో కూడా ఇప్పటివరకు ఏం ఆడలేదు. సో ఇప్పటి నుండి అయితే రోబ్లాక్స్లో కూడా రచ్చలేపడానికి అయితే రెడీగా ఉన్నాం. సో మీరైతే ఇంతవరకు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కొట్టేయండి, వాళ్ళు కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇక లేట్ చేయకుండా మన బ్లాక్స్ ఫ్రూట్ జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గో. బ్లాక్స్ ఫ్రూట్స్ అనేది ఇది కొంచెం యానిమే థీమ్ సంబంధించింది. సో ఇందులో చాలా ఉంటాయి. మనమైతే లెవెల్ 1లో ఉన్నాం, మనమైతే లెవెల్ అప్గ్రేడ్ అవ్వాలి. ఇంకా చాలా చాలా క్వెస్ట్లు, చాలా ఐలాండ్స్ అయితే ఉంటాయి ఇందులో. అవన్నీ మనం దాటుకుంటూ ముందుకైతే వెళ్ళాలి. సో చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ క్వెస్ట్ అయితే తీసుకోవాలి. మన క్యారెక్టర్ అయితే చాలా చీప్గా ఉన్నాడు, పర్లేదు. ఓకే, బండిట్స్ అయితే ప్రెస్ చేద్దాం. కన్ఫర్మ్. ఓకే, ఎస్ వీళ్ళే బండిట్స్. చంపేస్తావారా? షిట్. అరే ఓకే ఇప్పుడు అర్థమైంది. కానీ ఇది ఒక్క నిమిషం. సెట్టింగ్స్. రే అరే చాలా కష్టంగా ఉంది కంట్రోల్స్ మాత్రం. ఏ సావ్ అమ్మో, వెయిట్ ఏ మినిట్. ఫస్ట్ సెట్టింగ్స్లో ఈ కంట్రోల్స్ అయితే కొంచెం చేంజ్ చేయాలి. రే సెట్టింగ్స్ ఏం లేవారా దీనికి? ఇక్కడ మూలకు పెట్టిండు, కొంచెం అలవాటు కావడానికి టైం పడుతుంది. ఆహా నైస్. రారా ఓ ఒక్క దెబ్బ కూడా తిన. ఈ కాంబాట్ మిస్టరీ లెవెల్ అప్ అంట. చూసారా, ఒక్క దెబ్బ కూడా తినట్లేదు. సారీ. మెనూలో స్టాట్స్ అయితే పెంచుకోవచ్చు, కానీ ఇప్పుడు వద్దు. క్లోజ్. రండ్రా చూసుకుందాం. మీరు నేను వస్తే వెళ్ళిపోవాలి కదా. సారీ, ఈ పవర్ వాటర్ రావట్లేదేంటి? ఓ సారీ మై మిస్టేక్. ఫస్ట్ టైం కదా, కొంచెం కంట్రోల్స్ అయితే అర్థం కావట్లేదు. ఎస్, లెవెల్ అయితే అప్గ్రేడ్ అయిపోయాం లెవెల్ 5కి. కాయిన్స్ ఉన్నాం, ఇంకొన్ని స్టాట్స్ అయితే పెంచుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చాడు. ఇందులో మన మీలే అంటే మన ఫిస్ట్, అండ్ డిఫెన్స్ అంటే మన హెల్త్, స్వాడ్ అంటే మనం స్వాడ్ కొనుక్కోవాలి, అండ్ గన్ కూడా కొనుక్కోవాలి, బ్లాక్స్ ఫ్రూట్ కూడా కొనుక్కోవాల్సిందే. సో ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న 12ని వాడుకొని కొంచెం మీలీ పెంచుకుందాం. అండ్ హెల్త్ అయితే పక్కా ఉండాల్సిందే. మీలీ లేకపోయినా పర్లేదు, హెల్త్ అయితే ఉంచుకోవాలి. రీఫండ్ కొట్టేస్తే మళ్ళీ వెనక్కి వచ్చేసి కానీ రావు. సో పర్లేదు, ఉండనివ్వండి. ఓకే, ఎవడరాను కెనాట్ అటాక్ ప్లేయర్స్ ఇన్ సేఫ్ జోన్. రారా దమ్ముంటిల్లకు రారా నువ్వు పారిపోతావేంట్రా? పిరికోడు భయపడ్డాడు. ఇదేదో పవర్ ఉంది, చాలా బాగుంది. ఓకే, మనం ఇంకోసారి తీసుకోవాలి కావచ్చు క్విస్ట్ని. వెంటనే దీన్ని కూడా కంప్లీట్ చేసేద్దాం. ఎస్, ఐ కెన్ డూ ఇట్. రండిరా. వేరే ఉంది కదా. ఈ పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ క్విక్ అటాక్ అని ఒకటి ఉంది. సారీ, పర్ఫెక్ట్ వాడాలి, దాన్ని మిస్ చేయకూడదు. మన ఫిస్ట్ కూడా చాలా పవర్ఫుల్ అయింది లాస్ట్ టైంతో పోల్చుకుంటే. అండ్ హెల్త్ కూడా చూడండి 140 అంట. అప్పుడు 100 ఉంటే ఇప్పుడు 140.
ఈ ఇందులో ఒక్కొక్కరు కొన్ని హండ్రెడ్స్ కూడా కాదు, థౌజండ్స్ లెవెల్లో ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు. మనమైతే జస్ట్ ఇవాళ స్టార్ట్ చేసాం కాబట్టి మెల్లమెల్లగా అయితే మనం ఫినిష్ అయితే చేయాలి. అయిపోయిందా క్విస్ట్? అంతేనా? ఓకే, స్టాట్స్ మళ్ళీ ఒకసారి వచ్చాయి కానీ ఇప్పుడే పెంచుకోవద్దు, వాటిని దాచిపెడదాం. అండ్ ఇక్కడ కంపాస్ అవుతుంది, ఫైండ్ ద ఎన్పిసి ఎట్ ద పైలట్ స్టార్టర్ నియర్ బై. మళ్ళీ వీని దగ్గరికి అయిపోతుంది అంటే మనం ఇంకా అప్గ్రేడ్ అవ్వాల్సిందే. సో వెళ్ళి రాఫడించేద్దాం మళ్ళీసారి. వేయిద్దాం, రారా. ఏయ్ పడ్డాయి షాటు. సావు, నన్ను కొడతావు నువ్వు. ఈ నొక్కని చంపైతే క్విస్ట్ అయిపోద్ది. రారా, కింద పడి భయపడతావేంట్రా. యో అయిపోయిందా? ఇంకా వెళ్ళిపోవచ్చా ట్రాక్? ఇంకా వీని దగ్గర. సరే ఉండండి గైస్, ఫటాఫట్గా వీని కూడా ఫినిష్ చేసేద్దాం. వీని కాదు, అక్కడ ఉన్నారుగా ఇంకొందరు. ఇచ్చిపెట్టరా నన్ను. ఇచ్చిపెట్టరా రే. ఓడి అమ్మ. ఓకే, న్యూ క్వెస్ట్ అవైలబుల్, ఓపెన్ యువర్ కంపాస్ మెనూ టు ఫైండ్ ద నెక్స్ట్ ఐలాండ్. ఓకే, నెక్స్ట్ ఐలాండ్కి అయితే రెడీగా ఉన్నాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయా? సెట్ హోమ్ పాయింట్ అంటే మనం చనిపోతే ఇక్కడ స్పాన్ అవ్వచ్చు. ఇందులో చనిపోతారా అని మీకు డౌట్ ఉండొచ్చు. ముందు మీకే తెలుస్తుంది ఇది ఏ రేంజ్లో ఉంటుందో. అండ్ స్వాట్ డీలర్, బ్లాక్స్ ఫ్రూట్ డీలర్. ఓకే, కటానా జస్ట్ 1000 రూపీస్. మన దగ్గర 2000 ఉన్నాయి కాబట్టి పర్చేస్ కొట్టేద్దాం. మన ఫస్ట్ కటన్ అయితే వచ్చేసింది. ఇసిపెట్టరా, చాలేరా, ఇసిపెట్టరా. మరి నీ దగ్గరే ఉన్నాయిరా. చదివేసిన తర్వాత కంటిన్యూ. 5000 కంట రాకెట్ స్పిన్, అవుట్ ఆఫ్ స్టాక్ శాండ్. అండ్ ఇవైతే ప్రతి 4 అవర్స్కి ఏమో రీఫ్రెష్ అవుతూ ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు చెక్ చేయాలి మన పైసలు ఉన్నప్పుడు. మన దగ్గర ఇప్పుడు ఏం లేవు, మనం చాలా చీప్గా ఉన్నాం కాబట్టి. ఇసిపెట్టాను, నన్ను ఇసిపెట్టు. ఓకే, ఇది ప్రెస్ చేద్దాం, ట్రాక్ చేద్దాం. 275 అంట. ఇన్ ఐలాండ్స్ అయితే ఉన్నాయి. అండ్ మనం ఐలాండ్కి షిప్ ద్వారా వెళ్ళాలి, కాకపోతే మన దగ్గర పైసలు లేవు. బోట్ డీలర్, లగ్జరీ బోట్ వద్దు మనకి. డైనీ బోట్ పర్చేస్. యా, వావ్, చాలా పెద్ద ఉంది గేస్. ఎస్, దీనని ఏం కనబడతలేదురా. అండ్ మనకు కటానా కూడా వచ్చింది. పోయాక మన కటానాని అయితే అప్గ్రేడ్ చేసుకొని రఫ్ ఆడించేద్దాం. ఇంకా ఈ కటానానే కాదు, చాలా వెపన్స్ ఉంటాయి, చాలా రకాల పవర్స్ ఉంటాయి. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. నాకు కూడా తెలీదు ఇది, అంటే ఫుల్గా తెలీదు. చూసా కొందరు ఆడడం. పాండ్ ఇన్ ద గేమ్, యూ హ్యావ్ 50 minutes టు డిఫీట్ హిమ్ అండ్ పాసిబిలిటీ ఏదో వచ్చింది. మనకు కాదు, అది పెద్ద వాళ్ళకి. ఓకే, మన నెక్స్ట్ ఐలాండ్కి అయితే వచ్చేసా. ఏంద్రా చిన్నగా ఉన్నట్టుంది ఐలాండ్. ఏంది ఇంత గ్లిచ్ అవుతుంది? మనమైతే పబ్లిక్ సర్వర్లో ఉన్నాం. పబ్లిక్ సర్వర్లో చాలా అంటే నేను చూసిన గేమ్స్లో ఇదే హైయెస్ట్ మెంబర్స్ ఉన్న సర్వర్ గేస్. ఓకే, ఇక్కడ ఎవడో ఉన్నాడంట. ఎవడో ఉన్నాడుగా. ఇంకా ప్లేయర్లు అయితే కుప్పలుగా ఉన్నారు. సారీ ఎక్రా. ఎక్కే కన్నా ముందు కొంచెం జూమ్ చేసుకో. ఓకే, సారీ. ఓకే, స్టాట్స్లో మన స్వాడ్ని అండ్ డిఫెన్స్ని ఇచ్చి పడేద్దాం. చాలా ఎక్కువైపోయింది. 160 హెల్త్ మనది. ఓకే, చెప్పరా తమ్ముడు. మంకీస్, గొరిల్లా. చూసారా గైస్ దాని పవరు. నాట్ ప్రో అర్జున్. ప్రో కదా నువ్వా? ఏ షీప్. ఓకే, మంకీస్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. డిఫీట్ 6 monkeys, 800 రూపీస్ రివార్డ్, 2300 ఎక్స్పీరియన్స్. నైస్, చాలా వస్తుంది మనకి. దెబ్బకి లెవెలప్ అయిపోతాం. ఓకే, ఇలా కావచ్చు బండిట్స్. మంకీస్, సారీ.
ఓ సారీ. ఏంట్రా స్వాట్ అంత పెంచినా కూడా నేను చాలా తక్కువ డ్యామేజ్ పడుతుంది చూసారా, అంత పవర్ఫుల్ అయిపోయారు. ఇంకా చాలా ఉంటారు. ఇది జస్ట్ లెవెల్ 2 బాస్ అన్నట్టే మనకి. అంటే లెవెల్ 14 ఉంది కానీ మనకి ఇదైతే లెవెల్ 2నే. ఎవడు రాడు గన్నులతో కాల్చేది. కోతి కోతి వచ్చి వేసేసా నేను వచ్చి. ఓ నైట్ అయిపోతుంది. కటానా మాస్టరీ లెవెల్ నైస్. లెవెల్ అంట మనది. పైన కూడా ఉన్నాడు. ఫస్ట్ వీళ్ళు లేపేద్దాం. రాను. అరే తగట్లేదు అది. కోతి నా కొడుకు సావు. ఎక్స్పీ అయితే చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది. మనం త్వరగా లెవెల్ అప్ అయిపోతున్నాం. అరే తగలట్లేదురా దానికి. కోతి బాబు తప్పించుకుంటాడు. అబ్బా చీకట్లో నాకేం కనబడట్లేదు. మీకు కూడా కనబడకపోతే బ్రైట్నెస్ పెంచుకోండి. ఏసి ఇంకొక్కడెక్కడో చూసి ఇక్కడే. ఈ ఎందుకురా పేరు ఇంత పెద్దగా తని. ఇంకెందుకు మరి పవరు. ఫిస్ట్ 10 11 కటానా 13. నైస్ లెవెల్ 14 డైరెక్ట్. మళ్ళీ ఏదో వచ్చింది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి నాకు తెలీదా నాకు తెలీదా అంటున్నా. ఏకు ఏకు నింజానమే కదా. నింజా ఉయ్ అమ్మా చెప్పరా. ఇప్పుడు మంకీస్ అయిపోయింది కాబట్టి గొరిల్లాస్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఎంత వస్తే చూసుకోలేదు. ఓకే మన స్టాట్స్ అయితే పెంచేసుకుందాం. ఇంకా చాలా పెంచేసుకోవచ్చు. 2020 అయిపోయింది. 2020 మ్యాచ్. ఇప్పుడు గొరిల్లాస్ ఏడు ఉన్నారు. ఇంకో ఐలాండ్ ఉంటుందని అయితే చూసాను నేను. అన్న మెల్లనా. ఇంకో ఐలాండ్ ఉండాలి ఇక్కడ. నా ఎంటర్ రాకండి. దిస్ ఇస్ ద ఐలాండ్. ఇది పర్పుల్ జెల్లీబెర్రీ. ఏదో వచ్చింది నాకు. ఐటమ్స్ అటనా ఉంది. ఎక్కువ ప్లే ఉంది కదరా అన్నా. ఏందిరా అది. ఏం చేస్తానా. మస్ట్ రీచ్ 20 level 2 అనేబుల్ పీవీపీ. మనకెందుకు రే తమ్ముడు నువ్వు రామాకు. నువ్వు మధ్యలో రామాకు. ఆడు నాకిలు. అరే నీ దగ్గర అన్ని పవర్స్ పెట్టుకొని నా గొరిల్లా మీద పడ్డావేంద్రా నువ్వు. లై పిల్ల బచ్చినాయలా. ఆడు కోపం లేపిస్తా నువ్వు. అరే నీకు అన్ని పవర్స్ ఉన్నాయి కదా మరి ఎందుకురా వీనితో పెట్టుకున్నావు నువ్వు. పిల్ల బచ్చగాళ్ళతో ఆడుకుంటాడు. లెవెల్ 20 గొరిల్లా. సావు. చాలా పవర్ఫుల్ ఉన్నారు గైస్. అరే నా హెల్త్ ఏంద్రా అంత తొందర తీసేసిరు. అమ్మ బాబోయ్ చాలా జాగ్రత్త ఉండాలి గైస్. నువ్వు రారా చంపావు. చచ్చిపోతా నేను. అరే మన రీస్పాన్ పాయింట్ పెట్టుకోలేదు అసలు. వెయిట్ మినిట్ పోయి రీస్పాన్ పాయింట్ పెట్టుకోవాలి. మళ్ళీ సచిన్ అనుకో అసలు టాస్క్ మళ్ళా. ఆడు చూడండి గేసాడు. చూడండి ఆడు ద గొరిల్లా కింగ్. సంపి పడేసి డైరెక్ట్. ఆడు ఎందుకు వచ్చిండు అసలు వీడిది. రే ఏందేమో చేసేద్దామనే. ఎవడనుకున్నావు ఇక్కడ అర్థలుగా మర్రా. పిల్ల వచ్చిన ఎలుగాడు. అరే ఇటు గొరిల్లానే లేదా ఒక్కటి కూడా. నిన్ను ఒక్కని కొట్టేస్తే చాలరా. ఎక్స్పీరియన్స్ కూడా పెరిగిపోద్ది. డైరెక్ట్ లెవెల్ 19 లెవెల్ గేస్. మౌనడా గొరిల్లా బాస్ వచ్చిండు. ఈ రాకముందుకే పోయి కృష్ణ కలెక్ట్ చేసుకొని వచ్చి వాని వేసేద్దాం. షో ఏదో పిల్ల బచ్చి కానీ లేపెత్తే అయిపోద్ది. లేరా పిల్ల బచ్చి. కొంచెం ఎక్స్పీరియన్స్ చాలు. నైస్.
గొరిల్లా కింగ్ కన్ఫర్మ్ 9500 ఎక్స్పీరియన్స్. మా కింగ్ అయితే అన్న ఉన్నాడు. లెట్స్ అరే కటన్న పవర్ ఎక్కువ ఉండాలి. యాల్ది రారా నువ్వు. అరే రే 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 కొట్టుడేంద్రా. నా బతికైపోయింది. అయిపోయింది, నా పని అయిపోయింది. కానీ ఈడొకడు వస్తాడు మళ్ళా. ఏంది గైస్ అదే అట్లా కొట్టిడు. హెల్త్ పెంచుకోవాల్సిందే ముందుగా మనం. కొంచెం హెల్త్ ఇయ్యలేదా కాదు. ఓకే ఇంక వెళ్ళిపోదాం. ఓ ఏందిరా కింద నెల. రే ఏందిరా అది ఏం కొట్టుడురా. 220 ఎక్స్పీరా. అది ఎందుకు ఎట్లా కొడుతుంటాడు. మిస్ అయ్యాను. ఏంది పైనకి రాలేవా. చీట్. ఇదేదో దొరికింది నాకు. సంపేషన్ సచ్చేసేనా. చచ్చిపోయానా. అంకుల్ అక్కనే ఉండని కొట్టారనుకో సంపి బొంద పెడతా నేను. అన్న ప్రతిసారి చిక్కర్ రా. ప్రతిసారి చిక్కర్ 5 కొట్టు. అరే సిగ్నల్ లాగ్ అయినట్టుంది. పెద్ద ప్లానింగే. ఏం టైమింగ్ రా అనేది. నన్ను కొట్టి ఆడబడ్డాడేంది. అంకుల్ గిలా కొట్టుకుంటాను కింద పడి. అంకుల్ మీరు శాప కాదు గొరిల్లా. నేను చెప్పేదాకా మీకు కూడా తెలియదుగా మీకు గొరిల్లా అని. సంపే పడేస్తా. అమ్మా వీడు మళ్ళా పట్టిండు. సో నా వల్ల కావట్లేదు గీస్. చూసి కింద పట్టుకొని కొట్టుకుంటాడు. ఏంట్రా గొరిల్లాలు ఆట మీద కొడతారు అంటే ఇట్లా చెస్ట్ మీద కొట్టుకుంటాడు. నువ్వేంట్రా నేల చేసుకుంటాను. నాకు అర్థం కాదు. నన్ను కొడితే నేనే ఇలా వాడిని తిప్పుతాను. సగమే వెళ్తుంది. ఓవర్ యాక్టింగ్ చేయకుండా చేస్తే చచ్చిపో సరే. ఆడు నాకు దగ్గర కొడుతున్నా అదొకటే ట్రిక్ వాడుతుంది. మళ్ళీ ఎంత కొడతాడు అంటే అంతే నాకు తెలుసు. ఈయనకి గేమ్ ప్లే ఆడరాదు. గేమ్ ఆడడానికి పవర్ చంపడానికి ఇంక గేమ్ ఆడట్లేదు. ఇంకెందుకు నెత్తి మీద టోపీ ఎందుకు పవర్ ఎందుకు. నాలంటే చేస్తే రఫ్ అని చేస్తారు ఒకరు. అంకుల్ కోపం వచ్చింది. ఏం చెప్తాను అంకుల్. ఏడవతాడు పోయేది వాష్రూమ్లోకి వెళ్ళాలి. ఏడవతాడు పోయేది సిగ్గుడు. ఏంది ఇది ఏం చెప్తాడు. బాసట భయం ఎత్తులేడు చేసాడు. ఇది బాస అంటారు ఏమన్నా. సుసు వస్తుంది ఎక్కడ పడితే అక్కడ. నా యాది రాను. నా యాది ఒక్క దెబ్బ కొట్టి 2 దెబ్బలు ఎంటకోవాలి. అమ్మా సాయిరామ్ సి దొరికేస్తాడు. నాకు ఇంట్రెస్ట్ పోతుందిరా. సిగ్గు నీకు బాస్ ఎక్కున్నాడు. అరే లాస్ట్ టైం ఫైనల్ మాయుడు ఇది పట్టుకొని ఏం కొడుతుండు సిక్కురంగా చిరాకు లేపిత్తును. సావరాను ఒక్కటే దెబ్బ. నైస్ అర్ర వెళ్ళిపోతూనే ఉంది. డైరెక్ట్ లెవెల్ అప్ వేరే లెవెల్ వేరింది. స్టాట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి. ఫస్ట్ అయితే ఏంది కాదు ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ క్విస్ట్ అంటే నెక్స్ట్ ఐలాండ్ గురించి చెప్పాలి కదా ఆడు. ఒకవేళ 25 లెవెల్ కాలేదు. 25 లెవెల్ అంటే నేను చచ్చిపోతారా. చెప్పు అంకుల్ నెక్స్ట్ ఏం చేయాలి.
నాకు తెలిసి లెవెల్ 25కి వెళ్ళాలి కావచ్చు మనం. లెవెల్ 25కి వెళ్ళాలంటే ఎవరినైనా చంపాలి. వీళ్ళని చంపితే లెవెల్ అసలుకి ఇప్పట్లో పెరగదు. అది గొరిల్లాని ట్రై చేద్దాం. ఓకే నైస్, బాగానే పెరుగుతుంది. కానీ మీకు విషయం చెప్పాలి, ఒక్కొక్కరు ఈ గొరిల్లా కింగ్ కానీ ఒకటే దెబ్బకు చంపిస్తారు. అంత పవర్ఫుల్ అయిపోయారు ఒక్కొక్కరు. నేను చూసిన వీడియోలలో ఈజీ చంపేస్తారు అసలు వాళ్ళని. ఓకే మనం హెల్త్ని పెంచుకోవాలి ఎక్కువ. నేను కటనా కూడా చాలు ఇప్పుడు చూస్తాం. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఈజీ. ఇలాగే వాడిని కూడా చంపేద్దాం బాస్ని మరోసారి. అంకుల్ వచ్చాడు, వేసేద్దాం మరోసారి. వేసేయి. నాకు తెలుసు అన్న నా హెల్త్ ఏందిరా. నువ్వు గొరిల్లా బాస్వి, గాడ్జిలావి కాదు, కింగ్ కాంగ్ కాదు. అంత ఓవర్ యాక్టింగ్ చేయదు. అండ్ మీరు కూడా ఇలాంటి ఒక ట్రిక్ వాడండి. వీని పైనకి ఎలాగో రాలేడు కాబట్టి మంచిగా మీరు ఇక్కడ కూర్చొని వీని కొడుతూ పారిపోండి. వెనక్కి కొట్టండి, పారిపోండి, కొట్టండి, పారిపోండి అని చూస్తుంటే నాకు ఎట్నో అనిపిస్తుంది. చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం ఏడుచుకుంటా కింద కొడతాడు కదా, అట్నే కొడుతున్నాడు. దిస్ ఇస్ అల్టిమేట్ దారుణం. ఆగండి, వీని కూడా ఫటాఫట్గా చంపేసి నెక్స్ట్ ఏం మనకు క్వెస్ట్ వస్తుందో చూసి దాంతో వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. మిస్టరీ చూడడానికి కటానా మిస్టరీ 18 లెవెల్కి వెళ్ళిపోయింది. వీడిని చంపేస్తే ఈజీగా 20 లెవెల్కి వెళ్ళిపోద్ది. ఓకే ఫటాఫట్గా వీనైతే చంపేశాక మళ్ళా కలుద్దాం. గైస్ చూసారుగా ఇప్పటి వరకు ఎంత రచ్చ జరిగిందో. నా వల్ల కాదు, ఈ ఎపిసోడ్కి తింటే చాలు. సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్తాం. అంతవరకు చూస్తుండండి. ఈ వీడియో నచ్చిందంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి పార్ట్ 2 అని. సో నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. సీ యు దెన్, సైనింగ్ ఆఫ్, బై.